నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ప్రెగ్నెన్సీ టైంలో మనకి వచ్చే 4 వ్యాధుల గురించి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మనకి ఈ గర్భస్థ సమయంలో 4 వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. అది ఏంటి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, మనకి గర్భస్థ సమయంలో మన శరీరంలో అనేక రకాల మార్పులు ఉన్నాయన్నమాట. వీటిలో హార్మోన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ సమయంలో మహిళలు శారీరకంగా బలహీనంగా మారుతారు. దీని కారణంగా అనేక ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందన్నమాట. సో ఈ సమయంలో తల్లి మరియు బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ 4 వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మొదటిగా వచ్చేసి ఏంటి అంటే, అది షుగర్ అండి. ఈ షుగర్ అనేది మనకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఈ గర్భిణీ స్త్రీలకు మధుమేహం వచ్చి ఆ ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని మనం ఏమంటారంటే గర్భధారణ మధుమేహం అంటారండి. అధిక చక్కెర స్థాయిలు అనేవి గర్భిణీ స్త్రీకి మరియు అభివృద్ధి చెందుతున్న బిడ్డకి కూడా హానికరం అన్నమాట. దీనికోసం ఎప్పటికప్పుడు మనం చెకప్లు చేయించుకుంటూ ఉండాలండి. అలాగే గర్భధారణ సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇది కూడా కాకుండా ఒత్తిడిని నివారించడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకు అని అంటే, ఈ షుగర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ షుగర్ వస్తే బేబీపై కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనము మంచి డైట్ తీసుకుంటూ మనం చెకప్లు అనేవి చేయించుకుంటూ ఉండాలండి. ఇంకొకటి వచ్చేసి రక్తహీనత అన్నమాట. ఈ గర్భస్థ సమయంలో మనకి ఈ బ్లడ్ అనేది కూడా బాగా నెలలు పెరిగి కొద్దీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే గర్భధారణ సమయంలో శరీరానికి ఎక్కువ రక్తం అనేది అవసరం. శరీరం తగినంత రక్తాన్ని ఉత్పత్తి చేయనప్పుడు రక్తహీనత సమస్య అనేది వస్తుంది. ఇది కూడా ఇద్దరికి కూడా ప్రమాదం అండి. ఎందుకు అని అంటే, బేబీకి మనకి కనెక్షన్ అయ్యేది కూడా, బేబీ ఎదగడానికి ఉపయోగపడేది ముందు బ్లడ్డేనమాట. ఈ బ్లడ్ సరఫరా అనేది మన శరీరంలో పుష్కలంగా ఉండి బేబీకి సరఫరా అయితే కనుక బేబీ కూడా చాలా మంచిగా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఈ రక్తహీనతని కూడా మనము రెగ్యులర్గా చెకప్లు చేయించుకుంటూ ఉండాలన్నమాట, మనకి ఎలా ఉంది ఎంత ఉంది అని. ఇంకొకటి వచ్చేసి థైరాయిడ్ అండి. ఈ గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఎక్కువ అన్నమాట. గర్భధారణ సమయంలో థైరాయిడ్ గ్రంథి పెరుగుతుందండి. దీని కారణంగా హార్మోన్ల స్థాయిలు అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఈ సమయంలో తల్లి మరియు బిడ్డకి ఇద్దరికీ కూడా ఈ థైరాయిడ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకని మనము ఈ థైరాయిడ్ టెస్ట్లు కూడా మనము ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించే టైంలో మనకి డాక్టరు ఇది చేయించుకోమని చెప్తారు. చేయించుకోవాలండి కంపల్సరీ. ఎందుకు అని అంటే, ఇది మనకి ఒకవేళ ఉంటే కనుక బేబీకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఈ థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంకొకటి వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అంటే ఈ స్త్రీలకు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఏంటంటే, మనకి నెలలు పెరిగి కొద్దీ కూడా లేదు అంటే స్టార్టింగ్ నుంచి కూడా యూరిన్కి ఎక్కువ వెళ్తూ ఉంటామన్నమాట. సో మూత్రపిండాలపై అంటే మూత్రనాళంపై మనకి అధిక ఒత్తిడి అనేది పడుతుంది. సో దానివల్ల ప్రెషర్ వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము అయితే జరుగుతుందండి. సో దానికి కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకొని చెకప్లు చేయించుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మన ప్రాబ్లమ్స్, మన డౌట్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుంటూ ఉండి, ఇవి మాత్రం మనకి వచ్చే ఛాన్సెస్ అంటే షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, రక్తహీనత కానీ, ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం అయితే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.